హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. దేవాని తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంతో గొప్పది, వాటిని దేవుని వాక్యములో ఒక భక్తుడు దేవుణ్ణి నమ్మినటువంటి వ్యక్తి దేవుని గురించి ఏమంటున్నాడంటే, దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, మనము ఉదాహరణకి ఇక్కడ కూర్చున్నటువంటి మనము భవ్య ఉదాహరణకి తీసుకుందాం. భవ్య వయసు ఎంత అమ్మా? 17. 18 సంవత్సరాల క్రితం భవ్య ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. అయితే భవ్యాన్ని 18 సంవత్సరాల క్రితమే దేవుడు ఎరిగినవాడు. ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా మన వయసు ఎంతో మనకు తెలియదు, ఎంతైనా ఉండొచ్చు. అయితే దానికి ముందే దేవుడు నిన్ను ఎరిగినవాడు. మనం అనుకుంటాం మనం పుట్టినప్పటి నుండే దేవుడు మనల్ని ఎరిగాడేమో అనుకుంటాం. మనం పుట్టినప్పటి నుండి దేవుడు మనల్ని ఎరగటం కాదు. ప్రభువారు మాట్లాడుతున్నాడు, నీవు గర్భములో రూపింపబడకు మునిపే నేను నిన్ను ఎరిగితిని అని ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఒక దైవజనుడి గురించి మాట్లాడుతూ ప్రభు పలికిన మాట. 18 ఏళ్ల క్రితం ఈ భవ్య అనే ఈ అమ్మాయి ఎవరికి తెలియదు, సూరమ్మకి తెలియదు, సూరమ్మ భర్త సత్యం గారికి తెలియదు, అలాగే బాలకృష్ణ తెలియదు, అలాగే భవ్యాళ్ళ అమ్మ దుర్గకు కూడా తెలియదు. అయితే ఆమె ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. అది మనము గుర్తించాలి. అందుకనే భక్తుడు అంటున్నాడు, దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్ప. ఎందుకంటే నేను ఈ భూమి మీదకి రాకముందే నువ్వు నన్ను ఎరిగినవాడు. ఈ భూమి మీదకి నేను అడుగు పెట్టకముందే నేను నీకు తెలుసు. పిల్లరా, ఈ మాటలు మనం వింటూ ఉన్నప్పుడు దేవుని ఎడల మనం ఎంతో భక్తి కలిగి ఉండవలసిన వారు, భయము కలిగి ఉండవలసిన వారు. ఎందుకంటే మన బ్రతుకును శాసించేవాడు, మన బ్రతుకును నిర్మించినవాడు, మన బ్రతుకును శాసించేవాడు, దాన్ని నిర్వహించేవాడు కూడా ఆయనే. కాబట్టి మనల్ని నిర్మించిన వాడు మనల్ని శాసించగలడు, మనల్ని శాసించేవాడు మనల్ని నిర్వహించగలడు. ఈ సత్యాన్ని మనము మర్చిపోకూడదు. దైవ గ్రంథం బైబిల్లో మనం చూస్తున్నది అదే. దైవ గ్రంథంలో అనేక మంది బిడ్డలు దాన్ని గ్రహించారు. చాలా మందికి అసలు ఎందుకు పుట్టారో వారికి తెలియదు, ఎందుకు బతికారో వారికి తెలియదు, ఎందుకు ఈ లోకాన్ని విడిచిపెట్టారో కూడా వారికి తెలియదు. అయితే కొంతమంది బిడ్డలు వారు పుట్టినది ఎందుకో, ఎవరు పుట్టించారో ఎరుగుదరు, ఎవరు ఈ భూమి మీద వారిని సాకారో ఎరుగుదరు, ఎవరు ఈ భూమి మీద వారిని మరి నడిపించారో ఎరుగుదరు. వారిలో ఒకడే మనం చదివినటువంటి వాక్య గ్రంథకర్త దావీదు. అతనికి తెలుసు తను పుట్టించిన వాడెవరో. ప్రియమైన దేవుని వాక్యం ఏంటున్న ప్రియులారా, మన పైన అధికారి అయిన ఆ దేవుడికి సమస్తము మన పైన ఏముంది? ఆ అధికారం ఉంది. మన పుట్టిక మన చేతిలో లేదు. మన పుట్టిక
మన చేతిలో లేదు. అందుకనే ఒక పెద్ద ఆయన అన్నాడు, బర్త్ ఈజ్ ఎ మిస్టరీ అన్నాడు. అంటే ఒక వ్యక్తి పుట్టడం అనేది ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యం. ఎందుకంటే ఎలాగా ఈ చేతులు ఎలా అతికాడు ఇక్కడ. మనం యాక్చువల్గా ఈ యొక్క రేక్ షటేస్లోనే గొప్పగా పొగుడుతాం, భలే వేసాడని. ఈ మెట్లు కట్టినోడనే గొప్పగా పొగుడుతాం, ఎలా కట్టాడని. అయితే పిల్లరా, నీకు అవయవ నిర్మాణము చేసినవాడు, నీ కాళ్ళు చేతులు నిర్మించినవాడు, తల్లి గర్భములో నీకు అవయవ నిర్మాణాన్ని ఏర్పరిచినవాడు. ఎప్పుడైనా ఆలోచించావా? కాబట్టి మన యొక్క నిర్మాణమే ఒక అద్భుతం. అందుకనే బర్త్ ఈజ్ ఎ మిస్టరీ అన్నాడు ఒక ఆయన. బర్త్ ఈజ్ ఎ మిస్టరీ అంటే పుట్టుక అనేది ఒక అద్భుతం పిల్లరా. కాబట్టి మానవుడు పుట్టడం అనేది ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది. మన ఇష్టానుసారంగా నేను ఫలానా ఇంట్లో పుడతానంటే దేవుడు ఒప్పుకోడు. నేను ఎవరింట్లో పుట్టాలో, ఏ తల్లిదండ్రులకు పుట్టాలో, ఏ ఊర్లో పుట్టాలో, ఏ గ్రామంలో పుట్టాలో, ఎవరింట్లో పుట్టాలో అదంతా నిర్ణయం అయిందే. ఆయన అక్కడికి పుట్టించడానికి కారణం ఏంటో కూడా ఆయనకి తెలుసు. మోషేను దేవుడు పుట్టించాడు. దేవుడు మోషేను పుట్టించేటప్పుడు నిర్ణయం దేవుడిదే. ఎవరింట్లో పుట్టించాడు? ఒక సామాన్యమైన పని చేసుకునే ఇంట్లో పుట్టించాడు. ఆమె ఫరో యొక్క ఆస్థానంలో కూలి పని చేసుకునేది. ఫరో ఆస్థానంలో కూలి పని చేసేది ఆమె. ఆమె పేరు యోకెబెదు, తండ్రి పేరు అమరాము. ఆ కూలి పని చేసుకునే ఇంట్లో పుట్టిస్తే ఆ కూలి పని చేసుకున్న తల్లిదండ్రులు ఏమనుకుని ఉంటారు? లోపలికి రండి బాబు, రండి, చైర్ ఉంది, కూర్చోండి, రండి. కాబట్టి ఆ కూలి పని చేసుకునే వాళ్ళ ఇంట్లో మోసే పుడితే తల్లిదండ్రులు ఏమనుకుంటారు? ఈయన ఎలా చదివిస్తారా బాబు, ఈయన ఎలా పై తీసుకొస్తాం, ఈయన బ్రతికిని ఎలా తీర్చిదిద్దుతాం. మనకి ఇప్పటికే 2 పిల్లలు ఉన్నారు. ఈయన మూడోవాడు, పెద్దవాడు అహరోను, రెండోవాడు మిరియాము, వీడు మూడోవాడు. ఈయన ఎలా పెంచుతారో బాబు అని అనుకున్నారు తల్లిదండ్రులు. అనుకోకపోవచ్చు. అయితే గాడ్స్ ప్లాన్స్ ఆర్ డిఫరెంట్. దేవుని యొక్క ప్రణాళికలు వేరుగా ఉంటాయి. కూలి చేసుకున్న నీవు ఇతనికి సకల విద్యలు నేర్పించలేవు. కూలి పని చేస్తున్న నీవు ఈ బిడ్డకు సకల విద్యలు నేర్పించలేవు. అయితే ఈ బిడ్డ సకల విద్యలు నేర్పించడానికి నేను ఒక ప్రణాళిక వేసా. ఆ ప్రణాళిక ప్రకారము ఇతడు సకల విద్యలు ఫరో ఇంట్లో నేర్చుకుంటాడు. చూసారా? అందుకనే అంటున్నాడు, దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, అవి లెక్కకు మించినవి, నా ఆలోచనలకి మించిపోయినాయి. నేను అంత అంతస్తుకు ఎదుగుతానని, సకల విద్యలలో ప్రవీణ్ అవుతానని నేను ఏనాడైనా అనుకున్నా. మా అమ్మ కూలి పని చేసుకునేది, ఒక బాలిస. ఇలాంటివి కుటుంబంలో నాకు సకల విద్యలు నేర్చుకోవడానికి ప్లానింగ్ చేసిన వాడు నీవే. పిల్లరా, మన జీవిత విషయంలో ప్లానింగ్ ఎవరికి ఉందండి? దేవుడికి. నీకు లేదు. నీవు చేసే ప్లాన్స్లో నువ్వు ఫెయిల్ అయిపోతావు. యువర్ ప్లాన్స్ ఆర్ గోయింగ్ టు బి ఫెయిల్డ్. బట్ గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ టు ఎవ్రీబడి. ప్రతి వ్యక్తికి కూడా దేవునికి ఒక ప్లాన్ ఉంది. మోషే జీవితంలో ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టించి ఒక అద్భుతమైన ప్లాన్ ఏంటంటే ఇతనికి చదువు అక్కడ చెప్పించాలి, అక్కడ చదువుకోవాలి, అక్కడ సకల విద్యలలో ప్రవీణుడు కావాలి. ఖర్చు ఏమి వీళ్ళ అమ్మది కాదు, వీళ్ళ నాన్నది కాదు. ఖర్చు అంతా ఎవరిది? ఫరోది, ఫరో కుమార్తెది. పిల్లరా, దేవుని యొక్క ప్లాన్ అది. అందుకే ఆ రోజుల్లో ఫరోకి దేవుడు ఒక ఆలోచన పుట్టించాడు.
ఎవరో డెలివరర్ విమోచకుడు వస్తాడంట. ఆ విమోచకుడు వచ్చి ఈ యూదులందరినీ కూడా విమోచించి తీసుకెళ్ళిపోతారంట. ఇద్దరిని మనం ఉంచకూడదు, చంపేయాలి. అందుకనే పుట్టిన ప్రతి మగబిడ్డను ఏం చేయమన్నాడు? చంపేయమన్నాడు. పుట్టిన ప్రతి మగబిడ్డను చంపేయమన్నాడు. దట్ ఈస్ ఆల్సో గాడ్స్ ప్లాన్. ఆ ప్లాన్లో ఏం జరిగిందంటే ఈ కుర్రోడిని తీసుకెళ్లి తల్లి నైల్ నదులు విడిచిపెట్టింది. గాడ్స్ ప్లాన్ ఎలా ఉంటుంది తెలుసా? నైలు నదిలో ఒక జమ్ము పెట్టులో పెట్టి విడిచిపెడితే స్నానానికి ఫరో కుమార్తె వచ్చింది. కాబట్టి పిల్లరా, మన జీవితంలో గాడ్స్ ప్లాన్స్ ఆర్ మార్వలెస్. అంటే దేవుని యొక్క ప్రణాళికలు అద్భుతం, మనకు తెలియదవి. అవి మన ఊహకు మించిపోయినవి, నీ ఆలోచనకి మించిపోయినవి. ఆయన చెయ్యాలి ఆ ప్లాన్స్. నువ్వు చేసుకున్నావా, నువ్వు దెబ్బతినిపోతావు. అర్థమైంది కదండి దేవుని వాక్యంలో. ఇప్పుడు ఫరో కుమార్తె వచ్చి తీసుకెళ్ళి అతనికి ఏమి నేర్పించిందంటే సకల విద్యలు నేర్పించేసి. అదే కనుక ఒక పెద్ద ఇంట్లో ఉంటే సకల విద్యలు నేర్చుకోగలరా? అబ్బే, అసలు కాలేజీ ఫీజు కడతాకే డబ్బులు ఉండేవి కాదు. కాలేజీ ఫీజు కడతాకే డబ్బులు ఉండేవి కాదు. అందుకే పిల్లల తల్లిదండ్రులైనటువంటి వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే పిల్లలను దేవుడు తన ప్లాన్ ప్రకారం నడిపిస్తాడు. గాడ్స్ ప్లాన్స్ ఆర్ డిఫరెంట్ అన్లైక్ యువర్ ప్లాన్స్. నీ యొక్క ప్రణాళికల కంటే దేవుని యొక్క ప్రణాళికలు వేరుగా ఉంటాయి. ఆ ప్రణాళికల ప్రకారం అని వెళ్ళిపోవాలి. ఇప్పుడు సకల విద్యల్లోకి వచ్చాడు. ఇంట్లో ఉండి అసలు భోజనం పెట్టడం కష్టం, బట్టలు కుట్టించడం కష్టం. ఇప్పుడు ఇతనికి ఒక 10 జతల బూట్లు, ఒక 20 జతలేమో సాక్స్. ఏమంటే బట్టలకు లోటు లేదు, తిండికి లోటు లేదు. విలాసవంతమైన జీవితం. 40 ఏళ్ళు ఉండి అక్కడ నేనే పెట్టాను, ఆ ఏర్పాటు చేసింది నేనే. పిల్లలు అక్కడి నుంచి దేవుడు మళ్ళీ బయట తెచ్చాలనుకున్నాడు. హిజ్ ప్లాన్ ఈజ్ డిఫరెంట్. కాబట్టి అతన్ని 41వ సంవత్సరంలో బయట తెచ్చాడు. ప్రియమైన దేవుని వాక్యం ఏంటున్న బిడ్డలారా, నీ బిడ్డల విషయంలో నువ్వు ప్లాన్ చేయకూడదు. ప్లానింగ్ ఎవరి చేతిలో ఉంటుంది? దేవుడు. అయితే ఆ ప్లానింగ్ నీకు అర్థం కావడం కొరకు నీవు వారి కొరకు చేయాల్సింది ఒకటే, ప్రార్థన. ఆ ప్రార్థన ప్రకారం జరిగిపోతాయి. మనకు తెలీదు, మనం ఊహించం కూడా. నేను పుట్టినప్పుడు నేనేమవుతానో నాకు తెలుసా? మా అమ్మకి తెలుసా? మా నాన్నకి తెలుసా? మా నాన్నకి తెలుసా ఈడేమవుతాడో? మా అమ్మకి తెలుసా ఏమవుతానో? ఎవరికీ తెలియదు. అయితే నా ప్రభుకి మొత్తం అన్నీ కూడా తెలుసు. వీడు ఎక్కడ చదవాలో తెలుసు. ఆ చదువులో వీడు ఎలా ఫ్లరిష్ అవుతాడో తెలుసు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్తాడో కూడా తెలుసు. ఇవన్నీ కూడా ఎరిగిన వాడు ఎవరండి? అందుకనే నియమింపబడిన 16వ వచనంలో రాయబడిన మాట అదే. 139వ కీర్తన 16 ఏమని రాయబడింది? చదవండి. నేను పిండమున ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. తల్లి గర్భములో పిండము అంటే ఎలా ఉంటుందంటే కోడిగుడ్లో పసుపు కొంట చూసారా? ఆ టైపు తల్లి గర్భములో. దాన్ని ఎంబ్రియో అంటారు ఇంగ్లీష్లో. ఎంబ్రియాలజీ అనే చాప్టర్లో మరి జువాలజీ వారు చదువుతారు, మరి భవ్య చదువుతున్నారో తెలియదు. దాన్ని ఎంబ్రియో అంటారు. ఎంబ్రియాలజీ అంటే ఎగ్ ఫార్మేషన్ ఇన్ ద వూంబ్ ఆఫ్ ఎ మదర్. ఒక తల్లి యొక్క గర్భములో ఆ యొక్క పిండము ఏర్పడుట, దాన్నే అండము, పిండము, బ్రహ్మాండము అన్నారు. ఇవి మన సహోదరుడు ఒక ఆయన చెప్తుంటారు, పిండము, అండము, బ్రహ్మాండం అని. అండము, పిండము, బ్రహ్మాండం అని చెప్తూ ఉంటాడు. అది వేరే విషయం. పిల్లల నియమింపబడిన దినాల్లో ఒకటైనా కాకమునిపే నా దినాలన్నీ కూడా అంటే ఫరో ఇంట్లో పెరగడం అనేది గాడ్స్ ప్లాన్. సకల విద్యలలో ప్రవీణుడు అవడం అనేది గాడ్స్ ప్లాన్. కాబట్టి ఆ దినాలు దేవుడు ఎరుగును. 40 years నువ్వు అక్కడ ఉంటావు. నాకు తెలుసు. అది నీకు తెలియదు, మీ అమ్మకి తెలియదు.
మీ నాన్నకు కూడా తెలియదు, మీ అమ్మకి తెలియదు, మీ నాన్నకి తెలియదు. బట్ ఐ నో దే ఆర్ గోయింగ్ టు బి దేర్ 40 years. అక్కడ ఎంతకాలం ఉంటావంటే 40 ఏళ్ళు ఉంటావు. ఆ తర్వాత ఐ డోంట్ వాంట్ టు మేక్ యూ స్టే దేర్. అక్కడ నేను ఉంచనే కదా, నిన్ను మరలా బయటికి తెచ్చేస్తా. పిల్లలు గాడ్స్ ప్లాన్. అందుకే 41st yearలో అతన్ని దేవుడు ఏం చేశాడు? బయటికి తెచ్చాడు. అతన్ని బయటికి తెచ్చాడు. అప్పుడు దాకా విలాసవంతమైన జీవితం గడిపినాడు, ఇప్పుడు గేదెలు కాసుకుంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చింది? పశువులను మేపాల్సి వచ్చింది. మిద్యానారణ్యంలో ఇత్రో అనేటువంటి తన మామ మంద మేపాల్సి వచ్చింది. నిన్నటిదాకా అంత ఐశ్వర్యాన్ని కలిగి ఈ రోజున ఏంటి గొడవ? అయితే మోషే జీవితంలో ఇబ్బంది పడలేదు. దేవుడు అక్కడ సుఖం ఇచ్చాడు, ఇప్పుడు ఏమిచ్చాడు? కష్టం ఇచ్చాడు. ఓ యు డోంట్ కేర్ ఫర్ దట్. దేవుడు సుఖం ఇచ్చినా ఆయనే ఇస్తాడు, కష్టం ఇచ్చినా ఆయన ఇస్తాడు. సుఖ దుఃఖాలు ఆయన ఏం చేస్తాడని జతపరుస్తాడు. సుఖ దుఃఖాలను జతపరిచే దేవుడు, కలిమి లేములను జతపరిచే దేవుడు, కష్ట సుఖాలను జతపరిచే దేవుడని లేఖనాల్లో మనం చదువుతున్నాం. ఇదంతా ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో మేము చూస్తాం. కాబట్టి ఆయన 40 ఏళ్ల కాలం అద్భుతమైన అంతస్తు. ఇప్పుడు 41వ సంవత్సరం నుంచి గేదెలు కాసుకుంటే ఎలా ఉంటుందండి? ఉంటుందా? లేదు. నేను దినమున నేను ఈ యొక్క గూగుల్ న్యూస్ చదువుతుంటుండే, ఒకప్పుడు హీరో ఇప్పుడు ఆటో డ్రైవర్ అని రాశాడు అక్కడ. ఒకప్పుడు హీరో ఇప్పుడు ఆటో డ్రైవర్గా ఉన్నాడు అని రాశాడు. నేను అప్పుడు అనుకున్నా, మోషే గుర్తొచ్చాడు నాకు. ఎందుకంటే ఒకప్పుడు ఫరో ఇంట్లో విలాసవంతమైన జీవితం, ఇక్కడేంటి? పశువులకు మేపుతున్నాడు. అందుకనే నియమింపబడిన దినముల్లో ఒకటైనా కాకమునుపు నా దినములన్నీ నీ గ్రంథములో ఉన్నాయి. కాబట్టి లిఖితములయ్యే. కాబట్టి ఆయన ప్లానే వేరు, అందుకనే రాయబడింది. అందుకనే బర్త్ ఈజ్ ఎ మిస్టరీ, తర్వాత లైఫ్ ఈజ్ ఎ హిస్టరీ. అర్థమైందా? బర్త్ ఈజ్ ఏ మిస్టరీ, లైఫ్ ఈజ్ ఏ హిస్టరీ. ఎలాంటి హిస్టరీ అంటే 40 ఏళ్ళు అక్కడ, 40 ఏళ్ళు ఇక్కడ. అర్థమైందా? మరొక 40 ఏళ్ళు మరొక చోట. దేవుని చిత్తమది, ఆయన చిత్త ప్రకారమే సమస్తము ఏం చేస్తూ ఉంటాడని జరిగిస్తూ ఉంటాడు. అందుకే దైవజనుడైన అపోస్తలుడైన పౌలు అన్నాడు, ప్రభువా నీ ఆలోచనలు అతి గంభీరములు, నీ మార్గములు అగమ్య గోచరములు అన్నాడు. మనం చదువుతుంటే దేవుని వాక్యములో అపోస్తలుల గారి 7వ అధ్యాయంలో మనం చదువుతుంటే ఆయన మాట్లాడుతున్న మాటలు అలాగే కనపడతాయి. ఏమంటాడంటే దేవుని యొక్క బుద్ధి బాహుళ్యత గొప్పది అని మాట్లాడుతూ 51వ వచనం కిందకి చదువుకుంటూ వస్తుంటే మనకు కనబడుతుంటుంది. ఏమంటాడంటే దేవుని యొక్క బుద్ధి బాహుళ్యత అతి గంభీరములు, అది మన జీవితములకు అందనిది అన్నట్టుగా లేఖనాల్లో మనము చూస్తూ ఉంటాం. దేవుని వాక్యములో మనం చూసే సత్యాలు అవే. కాబట్టి పిల్లల దైవ గ్రంథం బైబిల్లో మనం చూస్తున్న సత్యాలను మనం గమనించగలం. అందుకనే వాక్యములో మనం చూస్తున్న ప్రతి సత్యాన్ని మనము ప్రభువుని వెంబడించుటకే దేవుడు పెట్టాడని మనము గ్రహించవలసిన వారు ఉన్నాం. కాబట్టి పిల్లల ప్రభు యొక్క పరిశుద్ధమైన నామం పేరిట ఆయనను మనము వెంబడించవలసినటువంటి వారు, ఆయన మహిమ కొరకై మనము జీవించవలసినటువంటి వారు అని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. 9వ అధ్యాయంలో చూడండి, ఆ మాటలు మీకు కనబడతాయి. 9 కానీ 10 కానీ 11 కానీ మనం వాటిని చూస్తాం. దేవుని వాక్యంలోనే రాయబడిన సత్యాలు ఇప్పుడు మీకు చెప్పా. దేవుని వాక్యంలో ఎంతో స్పష్టంగా అక్కడ రాయబడిన మాటలు మనం చూస్తాం. కాబట్టి పిల్లరా, దేవుని యొక్క మార్గములు అతి గంభీరములు, అది ఆయన యొక్క బుద్ధి బాహుళ్యత మన ఊహకు అందనటువంటిది. మోషే యొక్క జీవితాన్ని మనం పరిశీలిస్తుంటే అలాగే కనబడుతుంది కదా. అందుకే ఒక దైవజనుడు ఏమన్నా అంటే బర్త్ ఈజ్ ఎ మిస్టరీ, లైఫ్ ఈజ్ ఎ హిస్టరీ. అర్థమైందండి? పుట్టుక అనేది ఒక అద్భుతం, జీవితం అనేది ఒక చరిత్ర. జీవితం అనేది ఏంటంటే ఒక చరిత్ర. ఈనాడు మన జీవితంలో కూడా ఒక చరిత్ర ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఒక జీవిత చరిత్ర ఉంటుంది.
మనము పుట్టినప్పుడు మా అమ్మకి తెలియదు, మా నాన్నకి తెలియదు నేను ఎక్కడ చదువుకుంటాను ఏంటో. అయితే నేను ఎక్కడ పనిచేస్తాను అనేది కూడా వారికి తెలియదు. నేను ఎవరిని పెళ్లి చేసుకుంటాను అనేది కూడా ఆయనకి తెలియదు. నాకు ఎంతమంది బిడ్డలు పుడతారనేది కూడా ఆయనకి తెలియదు. ఆ బిడ్డలు ఏమవుతారు అనేది కూడా నా తల్లిదండ్రులకి తెలియదు. అది ఎవరికి తెలుసు? దేవుడు ఒక్కడికే తెలుసు. పిల్లరా, దైవ గ్రంథములో సత్యాలను మనం మార్చలేము. అది గ్రహించిన వాడికే తెలుస్తుంది. నేను ఏలూరు వస్తాననే విషయం కూడా నాకు తెలియదు, నా తల్లిదండ్రులకి తెలియదు. అయితే అది ఎవరికి తెలుసు? ప్రభువుకు తెలుసు. హీ నోస్, ఇతడు పలానా టైంలో ఖచ్చితంగా అక్కడికి వెళ్తాడు, అక్కడ నా కొరకై పని చేయాలి ఇతడు. అన్నిటినీ నిర్ణయించిన వాడు ఎవరండి? దేవుడే. మనము నిర్ణయించలేము, మన వల్ల కాదు. మన నిర్ణయాలు అక్కడ పనికిరావు. గాడ్స్ ప్లాన్స్ ఆర్ మిస్టీరియస్ అన్నాడు. అందుకనే దేవుని యొక్క ప్రణాళికలు ఎలాంటివండి? దేవుని యొక్క ప్రణాళికలు మర్మముతో కూడినటువంటివి. కాబట్టి పిల్లారా, దేవుని పరిశుద్ధమైన నామం పేరిట భక్తుడైనటువంటి దావీదు మాట్లాడుతున్న మాటలు మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు అతని జీవితంలో ఆ ఉన్నతమైన సుఖవంతమైన జీవితం నుండి కష్టవంతమైన జీవితంలోకి వచ్చాడు, లేక సుఖము లేని జీవితంలోనికి వచ్చాడు. ఎవరతను? మోషే. 40 ఏళ్ళు పశువులను మోయాల్సి వచ్చింది, పశువుల్ని కావలి కాయాల్సి వచ్చింది. ఆ పశువులను కావలి కాసేటప్పుడు బహుశా తను అనుకుని ఉండొచ్చు, నా లైఫ్ ఎంతటితోటే ఈ విధంగానే ముగుస్తుందేమో, ఈ విధంగా క్లోజ్ అవుతుందేమో అనుకున్నాను. బట్ ఆలోచించడం ఒక రోజున దేవుడు అన్నాడు, మోషే మోషే నీ పాదము నుండి చెప్పులు. గాడ్స్ ప్లాన్ ఈజ్ డిఫరెంట్. సకల విద్యలలో ప్రవీణుడటానికి అక్కడికి పంపించా, ఆ తర్వాత పశువులు కాయటానికి ఎక్కడికి తెచ్చా. ఎందుకంటే రేపు నువ్వు 6 లక్షల కాల్బలాన్ని కాయాలి, 6 లక్షల కాల్బలానికి వాక్యం అందించాలి, 6 లక్షల కాల్బలాన్ని పోషించాలి, 6 లక్షల కాల్బలానికి నీళ్ళు ఇవ్వాలి, 6 లక్షల కాల్బలానికి భోజనం పెట్టాలి, 6 లక్షల కాల్బలాన్ని 40 ఏళ్ళు నువ్వేం చేయాలి? నడిపించుడు కొరకే పశువుల్ని నడిపించడం నేర్పించే ముందు. పిల్లరా, గాడ్స్ ప్లాన్స్ ఆర్ డిఫరెంట్. దేవుని యొక్క ప్రణాళికలు ఎలా ఉంటాయి? వేరుగా ఉంటాయి. ఇప్పుడు మోషే ఇత్రో యొక్క మందను మేపేటప్పుడు వాటికి నీళ్లు పెట్టడం, వాటికి పంచుకున్న దగ్గరికి తీసుకెళ్ళటం, వాటిని కాపాడటం, వాటిని పోషించటం, వాటిని నడిపించటం, ఇవన్నీ మంద దగ్గర నేర్చుకున్నాడు ఎవరైనా? మోషే. అలా నేర్చుకుని ఇప్పుడు ఏమైతే 6 లక్షల కాల్బలాన్ని ఐగుప్తు నుండి కానానికి నడిపించడానికి దేవుడు ఏం చేశాడు? అసలు నిన్ను పుట్టించిందేంది బాబు? అయితే నిన్ను పుట్టించిన తర్వాత వెంటనే దీనిలో పెట్టాననుకో, నీకు అజ్ఞానిగా ఉంటావు. అందుకే నీకు లోక విద్య నేర్పించాను, అలాగే ఆత్మీయమైన విద్య కూడా నేర్పించాను. ఇప్పుడు నీవు వీరిని ఏం చేయగలవు? నడిపించగలవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు కూడా ఈ లోకంలో ఉండేటువంటి పరిస్థితులు మనకు నేర్పుతాడు, దైవత్వాన్ని కూడా ఆయన మనకి ఏం చేస్తాడు? నేర్పిస్తాడు. ఈ రెండింటిని కలుపుకొని ప్రభువుని వెంబడించి ప్రభు కొరకై ఈ లోకంలో జీవించడానికి ఆయన సహాయపడతారు. ఎవరైతే అవి నేర్చుకోవడానికి ఇష్టపడతారో వారి జీవితంలో అనుభవిస్తారు. దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నది అదే మోషే యొక్క జీవితం ద్వారా. ప్రియమైన దేవుని వాక్యం ఏంటున్న ప్రియులారా, ఇప్పుడు మోషే 6 లక్షల కాల్బలాన్ని నడిపిస్తున్నట్లుగా లేఖనాల్లో మనం చదువుతూ ఉన్నాం. దాదాపు 40 ఏళ్ళు నడిపించాడు. మా 3 పిల్లలతో మనం ఒక 20 సంవత్సరాలు మనం విసిగిపోతాం, అర్థమైందండి. ఒక 10 సంవత్సరాలు మనం వెళ్ళిపోతాం, విసిగిపోతాం. చచ్చి ఒక 6 రోజులు పోయిందండి, ఒకదాన్ని కట్టాం పోయాడు. మాకు వీటితో గొడవలేదు అనుకుంటారు. ఎందుకంటే వాడు పుట్టినప్పటి నుంచి విసిగిచ్చేసాడని. ఏదో ఒక అమ్మాయి దొరికింది, కట్టాం, వాళ్ళు బతుకుతున్నారు, కొంచెం మనసు నెమ్మదిగా ఉన్నామనే తల్లిదండ్రులు ఎంతమంది లేరు? ఎంతమంది లేరు ప్రియరా? అవునా కదా? దేవుని యొక్క లేఖనాల ప్రకారం మనం ఆలోచిస్తుంటే దేవుడు అద్భుతాలు చేసేటువంటి దేవుడు. అందుకే వాక్యంలో 15వ వచనంలో మనం చదువుతున్నాం,
ఏమి రాయబడి చదవనాడు 39:15 మనం నేను చూస్తాం. రహస్యమందు పుట్టిన నాడు, ఆ, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. చూసారా? నియమింపబడిన దినములలో నేను రహస్య స్థలములో ఉన్నప్పుడే నువ్వు నన్ను చూచావు. అది నా తల్లి చూడలేదు, నా తండ్రి కూడా చూడలేదు. నా నాన్న అశయ్కి తెలియదు అది, మా అమ్మకు కూడా తెలియదు అది. నేను 7వ వాడిగా పుడతాననే విషయం కూడా మా అమ్మ నాన్నకు కూడా తెలియదు. ఇవన్నీ తెలిసింది నీకే. మా నాన్నకి 7వ వాడిగా నన్ను ఇచ్చింది నీవే, నన్ను ఇచ్చింది నీవే. కాబట్టి దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియులారా, మన జీవితంలో ప్రతి అడుగడుగున మన జీవితాన్ని నిర్వహించేవాడు, నడిపించేవాడు, ప్రణాళిక ప్రకారం ప్రోత్సహించేవాడు ప్రభువు ఒక్కడే. ప్రభువు ఒక్కడే. మనం ఏమీ కంగారు పడక్కర్లేదు. దైవ గ్రంథంలో ఒక వ్యక్తిని మనం చూస్తాం. అతని పేరేం పేరంటే యోసేపు. అతని పేరేం పేరంటే యోసేపు. అతడు 11వ బిడ్డగా పుట్టాడు యాకోబుకి. యాకోబుకి ఎన్నో కొడుకండి? 11వ కొడుకు. కూర్చోండి. యాకోబుకి 11వ కొడుకుగా పుట్టాడు ఎవరండి? యోసేపు. అతడు పుట్టినప్పుడు అతడు గోతులో పడిపోతాడని అతను అనుకున్నాడా? అతను అన్నదమ్ములు కొట్టి గోతులు వేస్తాడని అతనికి తెలుసా? ఏమండి? లేకపోతే అతన్ని అమ్మేస్తాడని అతనికి తెలుసా? అతడు మరి ఐగుప్తులో జైలుకి వెళ్తాడని అతనికి తెలుసా? ఈ అనుభవాలు అంటే చెయ్యని నేరానికి ఏమాత్రము కూడా అతడు చెయ్యని నేరానికి జైలుకి వెళ్ళిపోయాడు. ఎవరండి? యోసేపు. తప్పు చేశాడా? తప్పు చేయలేదు. పాపం చేశాడా? పాపం చేయలేదు. అక్రమం చేశాడా? అక్రమం చేయలేదు. వేరే వ్యక్తిలో ఉన్న పాపము ఇతన్ని ఎక్కడ తీసుకెళ్ళిందంటే జైలు. యాక్చువల్గా పాపం ఎవరిలో ఉంది? పొతీఫర్ భార్యలో ఉంది. పాపము పొతీఫర్ భార్యలో ఉంది. ఆమెలో పుట్టింది కోరికలు, ఆమెలో పుట్టింది ఆలోచనలు, ఆమెలో పుట్టాయి చెడు తలంపులు, ఆమెలో పుట్టాయి వ్యర్థమైన తలంపులు. అయితే దానికి శిక్ష అనుభవించిన వాడు ఎవరండి? ఎవరు? యోసేపు. పిల్లరా, కొన్నిసార్లు మన వ్యక్తిగత జీవితంలో మనము చెయ్యని నేరానికి మనము శిక్ష అనుభవించవలసి వస్తుంది. తలంపులు పుట్టింది వేరే వాళ్ళు, మోసం చేయాలనుకున్న వేరే వాళ్ళు, పాపము చేయాలనుకున్నది వేరే వాడు. అయితే దానికి శిక్ష అనుభవిస్తుంది ఎవరు? నేను. అయితే దానికి దిగులు పడ్డాడా యోసేపు? నో. దేవుడికి నన్ను గురించిన ప్లాన్ ఆయనకి తెలుసు. నేను జైల్లో ఉండటం ఆయన ఉద్దేశమేమో, ఈ జైలు శిక్ష అనుభవించడం ఆయన ఉద్దేశమేమో, ఈ కఠినమైన అనుభవంలో నేను ఉండటం ఆయన ఉద్దేశమేమో. ఆయన ప్రణాళిక ఏమైనప్పటికీ దాన్ని నేను అనుభవిస్తాను. పిల్లరా, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ ఎక్కడ? ఈ గ్రంథములో లిఖితములయ్యాయి. కాబట్టి ఆయన జీవితంలో జైలుకి వెళ్ళే దినాన్ని వాళ్ళ అమ్మ ఎరగదు, వాళ్ళ నాన్న ఎరగడు. యాకోబు తెలియదు. యాకోబు తెలుసా? తెలియదు. నా కొడుకు జైలుకి వెళ్తాడని. పోనీ వాళ్ళ అమ్మ రాహేలుకి తెలుసా? తెలియదు. జైలుకి వెళ్తాడని. నా కొడుకు ఐగుప్తు జైల్లో ఉన్నాడనే విషయం కూడా వీళ్ళకి తెలియదు. ఇక్కడ వీళ్ళ కానాన్లో ఉన్నారు. అవన్నీ ఎరిగిన వాడు ఎవరండి? ప్రభు ఒక్కడే. అవన్నీ ఎరిగిన వాడు ఎవరు? ప్రభు ఒక్కడే. ప్రియమైన దేవుని వాక్యం ఏంటన్న ప్రియులారా, దేవుని యొక్క ప్రణాళికలు వేరు. ఒకవేళ మన జీవితంలో కొన్ని యాడ్వర్స్ ఎఫెక్ట్స్ అంటే అననుకూల అనుభవాలు గుండా వెళుతూ ఉంటాం, అననుకూల పరిస్థితులు గుండా వెళుతూ ఉంటాం. మనము చెయ్యని నేరాన్ని అనుభవించవలసి వస్తుంటుంది. అయినా కంగారు పడక్కర్లా. అది ఎందుకు దేవుడు చేశాడనేది మనకు తెలియదు. దానిలో కూడా అద్భుతం చేయగలిగిన వాడు ఎవరు? దేవుడు. అందుకనే ప్రియులారా, లైఫ్ ఈజ్ ఎ హిస్టరీ. జీవితం అనేది ఒక చరిత్ర. జీవితం అనేది ఏంటండి? ఒక చరిత్ర. బర్త్ ఈజ్ ఎ మిస్టరీ, లైఫ్ ఈజ్ ఎ విక్టరీ. లైఫ్ ఈజ్ ఎ విక్టరీ. కాబట్టి మన జీవితంలో హిస్టరీ. కాబట్టి దేవుని వాక్య ప్రకారము
మనం చూస్తున్నది ఏంటంటే మన జీవితమే ఒక చరిత్ర. ఆ చరిత్రలో దేవుని ఉద్దేశాలు ఏంటో మనం ఎరిగినప్పుడు తప్పకుండా ఆశీర్వాదాన్ని మనం ఏం చేయగలం, అనుభవించగలం. ఆయన ప్రణాళికలోకి మనం వస్తాం, ఆయన చిత్తములోకి మనం వస్తాం. అది మనము గ్రహించినప్పుడు ఆయన చిత్తములో లేకుండానే ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తాం. ఈ లోకాన్ని మనం ఏం చేస్తాం, విడిచిపెట్టి. అలాంటి వారిని బైబిల్లో ఎంతోమంది చూసాం, దైవ గ్రంథంలో ఎంతోమందిని మనం చూస్తున్నాం. అంటే దేవుడు వారిని పుట్టించాడని వారు ఎరగక, వారి జీవితానికి దేవుడు ఎంత పరిస్థితిని కల్పించాడని, ఈ జీవిత చరిత్ర అంతా ఆయనకే తెలుసని వారు గ్రహించక, వారు బ్రతుకుల్లో ఆ దేవుని యొద్దకు రాక తమ జీవితాలను ముగించిన వారు దైవ గ్రంథం బైబిల్లో ఎంతోమంది ఉన్నారు. మోషే యొక్క జీవితంలో దాన్ని గ్రహించాడు, కానీ ఫరో జీవితంలో అతను ఏం చేయలేదు, దాన్ని గ్రహించలేదు, దాన్ని ఎరగలేదు. ఎరగకుండానే అతడు ఈ లోకాన్ని విడిచిపెట్టినటువంటి పరిస్థితిని గ్రంథములో మనం స్పష్టంగా చూస్తాం. గ్రంథములో స్పష్టంగా చూస్తాం పిల్లలు. ఎందుకంటే అతడు 5వ అధ్యాయం నిర్గమాకాండం 2వ వచనంలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే నిర్గమాకాండం 5వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటాడంటే అద్భుతంగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రోజున ఆ మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలు పోనిచ్చుటకు యెహోవా ఎవరు? నేను అతని మాట విని ఇశ్రాయేలు పోనిచ్చుటకు యెహోవా ఎవడన్నాడు. ఎందుకంటే మోషే ఏమన్నాడంటే, నన్ను ఆ ప్రభు పంపించాడు, ఈ ప్రజలను బయటికి పంపించాలి, ఇది దేవుడు చెప్పిన ఆజ్ఞ, మీరు వినాలంటే ఎవరు నిన్ను పంపిందన్నాడు. యెహోవా ఎవరు? నేను యెహోవాను. యెహోవా అంటే అర్థం ఏంటంటే ఉన్నవాడు, అనువాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను, యుగ యుగాలకి జీవించువాడు. ఫరో కాలంలో యేసు ప్రభు ఉన్నాడు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉండే దేవుడు. ఆయన యుగ యుగాలకు ఒకటే రీతిగా ఉంటాడు, ఆయనకి మార్పు లేదు. అలాంటి ఫరో ఆ ప్రభు యొక్క ప్రణాళికలోకి రాలేకపోయాడు. దేవుడు అవకాశం ఇచ్చాడు, 10 అద్భుతాలు చూపించి, 10 సూచక్రియలు చూపించాడు, 10 అద్భుతాలు చూపించాడు. సంహారపు దూత కూడా వచ్చింది. ఇవన్నీ ఎరిగి కూడా ఇది దైవ శక్తి అని ఒక పక్కన ప్రజలు చెప్తున్నా గ్రహించలేకుండా ఉన్నాడు. కొంతమంది దేవుని ఉద్దేశాలు గ్రహించరు, దేవుని ప్రణాళికలు గ్రహించరు, దేవుని నిర్ణయాలను గ్రహించరు, దేవుని నడిపింపును గ్రహించరు, దేవుని యొక్క మరి ఆలోచనను వారు ఏం చేయరు, గ్రహించరు, నష్టపోతారు. నో, దేవుని ఆలోచనను దేవుని ప్రణాళికను గ్రహించిన వాడు తప్పకుండా ఆశీర్వాదాన్ని ఏం చేస్తాడని అనుభవిస్తాడు, మేలు అనుభవిస్తాడు, క్షేమాన్ని అనుభవిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అలాగునే ఉండాలి. నేను కూడా ఒక్కొక్కసారి నా లైఫ్ని వెనక్కి తిరిగి చూసుకుంటాను. మా అమ్మ హెడ్ మాస్టర్గా పనిచేసింది వేల్పూర్లో. మా అమ్మ హెడ్ మాస్టర్గా వేల్పూర్లో పనిచేసేటప్పుడు తణుకు దగ్గర వేల్పూర్ అని ఉంది. ఆ వేల్పూర్లో మా మదర్ హెడ్ మాస్టర్గా పనిచేసింది. నరసన్నపేట స్కూల్లో పనిచేస్తున్నప్పుడు ఆ నరసన్నపేటలో ఉండేటువంటి కుర్రోళ్ళతో బచ్చాలు ఆడేవాడిని, గూటి బిళ్ళ ఆడేవాడిని, గోళీలు ఆడేవాడిని. ఒక్కసారి వెనక చూసుకున్నప్పుడు అనుకుంటా, అరే మన జీవితం అప్పుడు అలా ఉండేది, ఈ రోజున ఇలాగ మారిపోయింది. దీని అంతటికి కారణం దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క నిర్ణయాలే క్రమక్రమముగా మనల్ని మార్చేశాయి. ఆ గుంటి బిళ్ళు ఆడిన రోజున, ఆ గోళీలు ఆడిన రోజున, ఆ బచ్చాలంటే ఆ రోజున ఆ ఫ్యాషన్స్ అని సిగరెట్ పెట్టులు వచ్చాయి. ఈ రోజుల్లో లేవు. ఆ ఫ్యాషన్స్ అని సిగరెట్ పెట్టులో ఒకడు టోపీ పెట్టుకుని ఎలా ఉంటాడు. ఆ సిగరెట్ పెట్టుకుని మీకు గుర్తుందో లేదా కానీ నాకు బాగా గుర్తింపు. ఆ సిగరెట్ ఫోటో వాడికి ఒక టోపీ పెడతాడు, వాడి పోలీస్ టోపీ లాంటిది పెడతాడు, ఇలా ఉంటాడు. ఆ ఫ్యాషన్స్ దానికే జనం అంతా సిగరెట్లు కొనుక్కోడు. ఆ రోజుల్లో ఆ సిగరెట్ పెట్టి ప్యాకెట్లు తీసుకొని దాంతో బచ్చాలంటేవాడు, దాన్ని బచ్చాట అనేవాళ్ళు. మరి మీ బాలరాజు గారు కొద్దిగా ఐడియా ఉండొచ్చు, ఆయనకు కూడా తెలియదేమో. ఎందుకంటే ఆ రోజుల్లో ఆడేవాళ్ళు గోళీలాట, బచ్చాలాట, గూటిపీలాట, ఒక్క తుక్కుళ్ళు. ఇది ఒక టైప్ ఆఫ్ ఆట, మీకు తెలియదు ఇవన్నీ అవన్నీ ఈ కుక్క దూకుళ్ళు ఆట ఆడుతూ ఉండేవాళ్ళం. నేను ఒక్కొక్కసారి అనుకున్నాను, ఇవన్నీ ఆడుతుంటే మన యొక్క జీవితాన్ని ఈ రకంగా మలిచారు. మనం ఎంత చదువుకుంటామని ఎంత పైకి వస్తామని
ఈ రోజున దేవుని సేవలో తిరుగుతామని మనం ఎప్పుడైనా అనుకున్నాం? ఇదంతా ప్రణాళిక ఎవరిదే? దేవుడిదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే మనం ఒక్కసారి వెనక్కి చూసుకున్నప్పుడు మన బ్రతుకు, మన అడుగుజాడలు, మన పరిస్థితులు ఇవన్నీ మనం ఆలోచించుకున్నప్పుడు చాలా విచిత్రంగా ఉంటాయి. ఆ తర్వాత వేల్పూర్ నుండి తణుకు సజ్జాపురంలో హెడ్ మాస్టర్గా పనిచేయడానికి మా అమ్మని ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడు తణుకు సజ్జాపురం వచ్చాం. పిల్లలు తణుకు సజ్జాపురం వచ్చినప్పుడు అప్పుడు పెద్దోళ్ళు అయిపోయాము. అంటే వేల్పూర్లో ఉన్నప్పుడేమో 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి దాకా చదివాం. అర్థమైందండి? అక్కడ చదివింది. తణుకు సజ్జాపురం వచ్చిన తర్వాత మల్టీపర్పస్ హై స్కూల్ ఉంది ఒకటి, అందులో చేరాం. అక్కడి నుంచి 8, 9, 10 అక్కడ చదివాను. 8, 9, 10. పిల్లరా, వయసు పెరిగింది కదా, శశిధర్లాగా పెద్దవాళ్ళు అవుతున్నాం కదా. అయ్యేటప్పటికి స్నేహితులు పెరిగారు. స్నేహితులు పెరిగేటప్పటికి సినిమాలకి తిరగటం, నానా రకాలైన అలవాట్లకి వెళ్ళటం, కుర్రోళ్ళతో కలిసి అంతకుముందు బచ్చాలాడేవాళ్ళు ఇప్పుడు ప్యాకెట్ ఆడటం ప్రారంభించాం. దానిలో డంకా పాలస్ అని ఒక ఆట ఉంటుంది, తర్వాత ఓక్కులు అనేటువంటి ఒక ఆట ఉండదు. పిల్లరా, ప్యాక మొక్కలు ఇలా పెట్టి అని టక్కమని వేయటంలో మంచి చాకచక్యంగా వేసేవాడిని. దేవుడు అంటే నా జీవితంలో దేవుడిని ఎరగని కారణాలను బట్టి ఇవన్నీ ఇలాగ వచ్చేస్తుంటాయి. ఇప్పుడు అనుకుంటామని ఇంటర్మీడియట్ అలాగే అదే మన సజ్జాపురంలో ఉన్నప్పుడు ఇన్ని పనులు చేశాను. అక్కడే ఆ తర్వాత అక్కడే ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను. చిట్టూరు ఇంద్రయ్య మెమోరియల్ కాలేజీలో ఇంటర్మీడియట్ చేసినప్పుడు కుర్రోళ్ళతో సినిమాలు చూడటానికి ఈ ఊరు కాకుండా వేరే ఊరికి వెళ్ళి సినిమాలు చూసి వచ్చేవాడు. పిల్లలు ఆ టైంలో నానా రకాల సినిమాలు వచ్చి ఎదురులేని మనిషి అని ఒకటి వచ్చింది. దానికి టికెట్లు తణుకులో దొరకపోతే తాడేపల్లిగూడెం వెళ్ళి చూసి వచ్చాను. 4 కుర్రోళ్ళు తీసుకొని వెళ్ళొచ్చాను. పిల్లరా, ఇట్లాంటి జీవితాన్ని మార్చేసి రూపాంతరం పొందించేసి దేవునిలోకి తీసుకొచ్చేసి నడిపించి, అందుకనే మన జీవితము ప్రతి అడుగడుగున ఎరిగిన వాడు ఎవరండి? ప్రభువే. ఈ రోజున మనం యేసు ప్రభువుని నమ్మం, ఈ రోజున యేసు ప్రభువుని ఎరగం. లోకంలో పాపంలో తిరుగుతాం, అక్రమంలో తిరుగుతాం, అజ్ఞానంలో తిరుగుతాం. దేవుడు అంటే అసలు క్రీస్తు అంటేనే ఇష్టం ఉండదు మనకి. అయితే అలాంటి ఇష్టము లేని మనకి క్రీస్తుని నమ్మేటట్లే చేస్తాడు, క్రీస్తును నమ్మేటట్లు చేస్తాడు, క్రీస్తును వెంబడించేటట్లు చేస్తాడు. క్రీస్తును వెంబడించడం కాదు, క్రీస్తు కొరకై ఒక సువార్థికుడిగా మారిపోయేటట్లుగా కూడా చేసేయగలిగిన సమర్థుడు ఎవరండి? ప్రియులారా, దేవుని వాక్యంలో మనము చూస్తున్నది ఇవి. వీళ్ళ చరిత్రలను ఆలోచించి నా చరిత్ర కొరకు కనుక వెళ్ళినప్పుడు నాకు అర్థమైందంటే మనం మాత్రం ఒకప్పుడు అలా ఉన్నామా? దేవుడు మనల్ని స్టెప్ బై స్టెప్ ఏం చేశాడు? మార్చేశాడు. తణుకు సజ్జాపురంలో నుండి బయటకు వచ్చాం. మా మదర్ అక్కడ హెడ్ మాస్టర్గా పనిచేస్తూ వచ్చింది. అప్పుడే ప్రభువు నన్ను పట్టుకున్నాడు. అలాగున ప్రభు దగ్గరికి రావడానికి ప్రభు సహాయం చేశాడు. నేను యేసు ప్రభువు నమ్మలేదు చాలా కాలం. ఏదో లోకంలో సరదాగా తిరుగుతాంలే, ఎలా పడితే అలా కుర్రాడుతో అనుకుంటే ఆ టైంలో డిగ్రీలో జాయిన్ కొత్తలో ప్రభువు నన్ను పట్టుకున్నాడు. ప్రభు దగ్గరికి వచ్చా, ప్రభు నేను ప్రియమైన దేవుడు వాక్యం వింటున్న బిడ్డలారా, మన జీవితంలో ప్రతి స్టెప్ ఎవరికి తెలుసండి? ప్రభుకే. హోరేబులో మోషే మోషే నీ పాదముల నుండి చెప్పులు విడు, నువ్వు నిలుచున్న స్థలం పరిశుద్ధ స్థలం అని పలికిన దేవుడే నన్ను కూడా ఆయన వైపు తిప్పాడు, నన్ను కూడా ఆయన వైపు తిప్పాడు. అలాగను క్రీస్తులకు వచ్చాను. ఎందుకంటే ఆ చిట్టూరు ఇంద్రయ్య మెమోరియల్ కాలేజీలో నేను చదువుతున్నప్పుడు నేను ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి యాక్టివ్ మ్యాన్, మామూలుగానే చాలా చురుగ్గా ఉండేవాడు కుర్రాడిని. కాలేజీలో ఎలక్షన్ జరిగితే మేము నిలబెట్టినోడు ఖచ్చితంగా గెలవాలి, దాని కొరకే ప్రయత్నం చేసేవాళ్ళం. కుర్రోళ్ళందరినీ ఒక చోట పెట్టేవాళ్ళం. మంచి ఇప్పుడు ఉన్న రాజకీయవేత్తల కార్యకర్తలందరినీ ఒక చోట పెట్టి ఎలా చేస్తారో అలాగే కాలేజీలో కార్యకర్తలందరినీ కూడా ఒక చోట పెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళకి కూల్ డ్రింక్స్ ఇచ్చి మనవాడు గెలవాలి, ఏమైనా ఆర్మూడైనా. ఇలాంటి కృత్యాలు చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని నేను ఒకప్పుడు. అయితే నా ఎడల నీకున్న తలంపులు బహువిస్తా అని చెప్పాను. మన జీవితము అందుకనే లైఫ్ ఈజ్ ఏ హిస్టరీ.
మన బ్రతుకు ప్రభు చేసే పని అది. ఆయన చేయగలిగినటువంటి సమర్థుడు పిల్లల, ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. అందుకే ఆయన చేతిలో మనం పడిపోయాం అనుకోండి, మనల్ని రూపుదిద్దేవాడు ఆయన. ఎందుకంటే మనం మంటి కొండలం. మనుషులు ఎవరండి? మనిషి ఎవరు? మట్టే కదా. మనం ఏమన్నా గోల్డా? అందుకని దేవుడు మనల్ని గోల్డ్తో చేయలేదు. గోల్డ్తో చేసి ఉండే మనం దెబ్బతినేసుకుంటాం. గోల్డ్తో చేస్తున్నాను అనుకుంటే అప్పుడు ఏం చేసేవాడు? మనం చనిపోయిన తర్వాత నన్ను గోతులో పాతి పెట్టవద్దు, నన్ను ఇక్కడే పెట్టాను అనేవాడు. ఎందుకంటే బంగారం కదా, బంగారం కాబట్టి మా ఇంట్లో ఆ యొక్క 4 ఇంటూ 6 బెడ్డ మీదే ఉంచండి అనేవాడు. అందుకనే మనం హెచ్చిపోకున్నట్లు, మనం ఎలాంటి మాటలు చెప్పకున్నట్లు దేవుడు ఏం చేశాడు? మనం దేవునితో చేసాడు, మట్టితో చేశాడు. కాబట్టి మనం కుమ్మరివాని చేతిలో మట్టి కొండలం. కుమ్మరివాని చేతిలో మనం ఎవరు అండి? ఆయన తన దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రతి కొండను ఆయన ఏం చేయగలడు? ఒకదాన్ని కొండగా చేస్తాడు, ఒకదాన్ని పూజగా చేస్తాడు, ఒకదాన్ని దాకగా చేస్తాడు, ఒకదాన్ని పెద్ద పాత్రగా కూడా చేయగలడు. కాబట్టి ఆయన ప్రణాళికకు మనం ఏం చేయాలండి? అప్పగించుకోవాలి. ఆయన చిత్తానికి మనం ఏం చేయాలండి? అప్పగించుకోవాలి. ఆయనే మనల్ని మంచివాడు. ఒకవేళ మధ్యలో పగిలిపోయిందా, ఆ సారి మీద పెట్టి చేస్తున్నప్పుడు ఒక్కోసారి ఇరిగిపోద్ది. ఇరిగిపోయినా మళ్ళా తీసి దాన్ని ఎలా కొట్టి మళ్ళా సారి మీద పెట్టి మరలా పాత్రగా మలచగలిగిన వాడు ఎవరండి? ప్రభువే. కాబట్టి పిల్లల, మనము కుమ్మరి వాని చేతిలో మంటికొండవు. అందుకని ఆయనతో దెబ్బలాడకూడదు, ఆయన ఎదిరించకూడదు. అందుకే మరి యెషయా 45 అధ్యాయం 9వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఏమి రాయబడి చదవండి. యెషయా 45:9 మనం చదువుతున్నాం. నీ దైనందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. యెషయా 45:9. యెషయా 45:9. మంటి కొండ పెంకులలో ఒక పెంకై ఉండి. మనం ఎవరమంట? మంటి కొండ పెంకుల్లో ఒక పెంకు. మనల్ని సృజించిన వానితో వాదించు వానికి శ్రమ. జగటమన్ను తను రూపించు వానితో. ఏంటయ్యా, నేను కూజాగా ఉండాలంటే కొండగా చేస్తామంటే దాకా చేస్తామంటే అనకూడదట. నేను కూజాగా ఉండాలనుకున్నాను, నువ్వు దాకాను కొండగా చేస్తాను అంటాకి లేదట. జగటమన్ను తను నిర్మించిన వానితో నేనేమి చేయించున్నావని అనకూడదు. తర్వాత వీనికి చేతులు లేవని ఈయనకి అసలు పని పాట లేదండి, ఈ దేవుడికి చేతులు లేవని అంటాకి మనకు హక్కు ఉందా? లేదు. కాబట్టి మన బిడ్డలకు కూడా అదే చేయాలి. మన బిడ్డలు అందుకనే వాళ్ళు చెప్పాలి, రే నీ జీవితమును తీర్చిదిద్దేవాడు దేవుడే. ఆయనకు అసాధ్యమైంది ఇది అలా తీర్చిదిద్దుతాడనేది మనకు తెలియదు. అయితే ఆయనకి మనం ఏం చేయాలి? అప్పగించుకోవాలి పిల్లలు. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తుంటే అలాగున ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో ఆయన తన కార్యములను జరిగించినట్లుగా చూస్తున్నాం. అందుకని ఏమంటున్నాడు? 16వ వచనంలో మనం చూస్తున్నట్లయితే అక్కడ రాయబడిన ఒక సత్యాన్ని మనం గమనిస్తున్నాం. నేను పిండమున ఉండగా నీ కన్నులు నన్ను చూచాయి. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా జీవితం అంతా నీ గ్రంథములో. నీవు ప్రభు దగ్గరికి రావాలి, ప్రభుతో ఉండాలి, ప్రభువుని వెంబడించాలి, ప్రభు కొరకు పనిచేయాలి, ప్రభు కొరకు నిలబడాలి. నీకు సపోర్ట్ ఇచ్చేది నేనే, బలపరిచేది నేనే అని చెప్పి నిన్ను నడిపించేవాడు ఎవరండి? ప్రభువే. ప్రియులారా, అదంతా కూడా ఆయన చేతిలో ఉంది. అందుకనే బర్త్ ఈజ్ ఎ మిస్టరీ, లైఫ్ ఈజ్ ఎ హిస్టరీ. గుర్తుపెట్టుకో, లైఫ్ ఈజ్ ఏ హిస్టరీ. కాబట్టి పుట్టుక అనేది ఒక అద్భుతం, జీవితము ఒక చరిత్ర. జీవితం ఎలాంటిది? ఒక చరిత్రది. ఆ చరిత్రలో మన జీవితాలు ఎలాగ ఉంటాయనేది మనకు తెలియదు పిల్లరా. కాబట్టి మనము ఆ ప్రభు మనం ఏం చేయాలి? ఎందుకంటే మన యావత్తు జీవితము కూడా ఎవరి కంట్రోల్లో ఉందండి? కాబట్టి ఈజ్ ద కంట్రోలర్ ఆఫ్ ఎవ్రీథింగ్, కంట్రోలర్ ఆఫ్ యువర్ లైఫ్. నాయనా శశిధర్, నీ జీవితం యొక్క కంట్రోలర్ ఎవరు? దేవుడే. తీర్చిదిద్దేవాడు ఎవరు? దేవుడే. ఈ రోజున ఒక్క నూతన సంవత్సరంలో అడుగు పెట్టాం. ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయి? 17 అయిపోయినాయి కదా.
16 అయి 17లోకి వచ్చాడు. 16 సంవత్సరాలు దేవుడు కాపాడాడు. ఇప్పుడు 17వ సంవత్సరంలోకి వచ్చా. 17వ సంవత్సరంలో ఏం చేస్తాడనేది మీకు తెలియదు. రేపు 18వ సంవత్సరంలో ఏ అద్భుతం జరుగుతుంది అనేది కూడా నీకు తెలియదు. అసలు 15వ సంవత్సరంలో దేవుడు ఒక అద్భుతం చేశాడు. ఏంటి అద్భుతం అంటే 10th క్లాస్ నుండి ఇంటర్మీడియట్లోకి తెచ్చాడు. ఇప్పుడు జూనియర్ ఇంటర్ అయిపోయింది, ఇప్పుడు సీనియర్ ఇంటర్లోకి వచ్చాం. రేపు నుండో సీనియర్ ఇంటర్లో మరొక అద్భుతాన్ని దేవుడు చేస్తాడు. కాబట్టి ఆయన స్టెప్ బై స్టెప్ అద్భుతాలు చేసే దేవుడు. మనము ఆయనకి ఏం చేయాలండి? అప్పగించుకోవాల్సిన వాళ్ళము. కాబట్టి ఈ రోజున దేవుడు నిన్ను 17th ఇయర్లోకి తీసుకొచ్చాడు. రేపేళ్ళలో ఏం చేస్తాడని తెలియదు. అవి మీ నాన్నగారికి తెలియదు, మీ అమ్మకు కూడా తెలియదు, వాళ్ళిద్దరికీ తెలియదు, నీకు అసలు తెలీదు. మరి ఎవరికి తెలిసి ఇవన్నీ? దేవుడికి తెలుసు. ఎందుకంటే ఆయన ప్రణాళికలో ప్రతి మానవుడు ఉంటాడు. ఆ ప్రణాళిక ప్రకారం ఇది జరిగిపోతే, లేకపోతే జరగదు. నరేంద్ర మోడీ ఏదో మరి టీ అమ్ముకునేవాడు. ఆయన ఒక పక్కన బడ్డీ కొట్లో టీ అమ్ముకునేటువంటి వ్యక్తి అండి ఆయన. అలాంటి టీ అమ్ముకునే వ్యక్తి 3 సార్లు గుజరాత్కి ముఖ్యమంత్రి చేశాడు. 3 సార్లు గుజరాత్కి ముఖ్యమంత్రి చేశాడు. పిల్లరా, ఇప్పుడు భారతదేశం 29 రాష్ట్రాలకి ప్రధానమంత్రి. 3 times, ఇది 3rd time ఇది. కాబట్టి నరేంద్ర మోడీ తెలుసా నేను ముఖ్యమంత్రి అవుతానని? ప్రధానమంత్రి 3వసారి కూడా చేస్తాను తెలుసా? నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నరేంద్ర మోడీని సృష్టించిన దేవుడికి అన్నీ కూడా తెలుసు. ఆయన నిర్ణయం ప్రకారమే అన్నీ జరుగుతాయి. ఆయన నిర్ణయానికి వ్యతిరేకంగా ఒక అడుగు తీసుకుని అడుగు మనం ముందుకే గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆయనకి దేవుడు ఎంత అద్భుతమైన అంతస్తు ఇచ్చాడు. మరి ఆ దేవుడిని ఆయన ఎదిగాడో లేదో మనకు తెలియదు. అర్థమైంది. ఆయన అంతసేపు రామాలయం రామాలయం అంటున్నాడు, కానీ ఇప్పుడు రాముడి విగ్రహాన్ని ఎవడో దొంగిలించాడు, ఇప్పుడు వాళ్ళు పట్టరాలేదు. అందుకనే మన హనుమంతరావు ఉన్నాడు తెలంగాణ వృద్ధుడు, విహెచ్ అంటారు ఆయన. హనుమంతరావు గారు ఏమన్నా అంటే, ఎంతసేపు రాముడు రాముడు అని పెద్ద పెద్ద కేకలు పెడతారు, మీరు ముందు రాముడు పట్టండి అన్నాడు. ఎక్కడ తెస్తాడు? ఆల్రెడీ దొంగిలించాడు, పట్టుకోడు. బంగారం రాముడు పై కదా, మామూలు మట్టి రాముడు అయితే ఎవడు పట్టుకెళ్ళాడు, అదేమో బంగారం రాముడు పట్టుకెళ్ళదు. ఇప్పుడు విహెచ్ ఈరోజు మీటింగ్లో న్యూస్లో నేను విన్నది మీకు చెప్తున్నా. నేను ఎందుకంటే రెగ్యులర్గా న్యూస్ వింటా. వరల్డ్ హిస్టరీ, వరల్డ్లో జరిగే ప్రతిదీ నాకు తెలియాలి, కావాలి. అందుకని ఈరోజు తెలంగాణలో మీటింగ్ పెట్టి విహెచ్ నిరాహార దీక్షలు కూర్చోపెట్టారు. మీరు రాముడు రాముడు అని పదే పదే కేకలు పెడతారు బీజేపీ వాళ్ళు, మీరు ముందు రాముడు అంటాడు అన్నాడు. ఎక్కడికి తెస్తాడు? ఎవరు తెస్తారు? వాళ్ళు ఆల్రెడీ ఆ బంగారం విగ్రహాన్ని పట్టుకెళ్ళారు, దాన్ని ఇప్పటికీ సుత్తుతో ముక్కు చెక్కలు కొట్టుంటారు. రాముడు ముక్కు చేతులు కాళ్ళు మొత్తం పోయి ఉంటాయి. పిల్లరా, అంటే శత్రువు సైతాను ఆయనకి తెలియక ఏదో ప్రారంభం, దేవుని గురించిన అవగాహన లేక మోడీ గారు ఏదో చేస్తున్నాడు, కానీ దేవుడు ఆయన్ని ప్రేమిస్తున్నాడనే విషయం ఆయనకి మాత్రము తెలియదు. పిల్లరా, ప్రతి మానవుడిని దేవుడు ప్రేమిస్తాడు, ఏ వ్యక్తిని విడిచిపెట్టాడు. అలాగైతే మోడీ గారికి 3 సార్లు ముఖ్యమంత్రి ఎందుకు ఇస్తాడు, 3 సార్లు ప్రధానమంత్రి ఎందుకు ఇస్తాడు? ఆయన్ని ప్రేమించడం బట్టే నీవే ఉండవయ్యా అధికారిగా, నీవు ఉంటేనే మంచిదని అక్కడ పెట్టేశాడు దేవుడు. అర్థమైందా? కాబట్టి ఏ వ్యక్తిని దేవుడు విడిచిపెట్టుకునేవాడు కాదు, ఎవరిని త్రోసివేసేవాడు కాదు. ప్రతి వ్యక్తికి ఆయన సహాయము చేయగలిగిన సమర్థుడు. కాబట్టి గుర్తుపెట్టుకుందాం, ప్రభువుని వెంబడిద్దాం. ఈ దినమున మనం ఇక్కడ అందరం చేరింది ఎందుకంటే శశిధర్ బర్త్డే సందర్భంగా మనం ఇక్కడికి చేరాం. దేవుడు ఆయనకి 16 సంవత్సరాలు క్షేమాన్ని ఇచ్చాడు. ఈ 16 సంవత్సరాల్లో 2 అద్భుతాలు చేశాడు. ఒకటి 10th క్లాస్ అయింది, ఇప్పుడు జూనియర్ ఇంటర్ అయింది. ఇప్పుడు 17వ సంవత్సరంలో మరొక అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. అయితే అద్భుతాలు చేసే దేవుని యందు మనం ఏముంచాలండి? విశ్వాసం ఉంచాలి, ఆయన్ని వెంబడించాలి. కొన్నిసార్లు మనం ఆయన ఎరగకపోయిన అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఈ రోజున మోడీ గారిని మనం తీసుకుంటే ఆయన ప్రభువుని ఎరగడు, కానీ దేవుడు అద్భుతాలు చేయట్లేదా? చేస్తాడు. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాదు. ఆయన ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించేవాడు మాత్రము.
ఆయన అందరినీ ప్రేమించేవాడు, అందరికీ సహాయకుడు. ఆవిడ గుర్తిద్దాం, ప్రభువుని వెంబడిద్దాం. ప్రభు ఈ మాటలు మన మధ్యలో దీవించి ఆశీర్వదించి ఆయన మహిమ కొరకై ఆయన నిన్ను, నన్ను, మనలను, మరి ముఖ్యంగా శశిధర్ను బలపరిచి నడిపించి నిర్వహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ఎవరికి వారే ప్రార్థన చేసుకుందాం. ప్రభు వైపు చూద్దాం. ప్రభు పాదాల దగ్గర సాగిలి పడదాం. ప్రభు సన్నిధిలో మన కొరకే కాకుండా శశిధర్ కొరకు కూడా ప్రార్థన చేద్దాం. బాలరాజు గారి కుటుంబం కొరకు కూడా మన హృదయంలో ప్రార్థన చేద్దాం. ప్రభుకు అప్పగించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగినటువంటి మా దేవా, ఈ దయ కలిగిన మాటల కొరకాయ స్తోత్రాలు నాయన. గ్రంథములో ఉన్న నీ మాటలు మమ్మల్ని ఆలోచింపచేస్తున్నాయి, మా బ్రతుకులను పరిశీలింపచేస్తున్నాయి, మా జీవిత అడుగుజాడలను గ్రహింపులోనికి తీసుకొని వస్తున్నాయి. మా జీవితాలను, మా బ్రతుకులను యోచించుకునేటట్లు చేసేది నీ గ్రంథం అయ్యున్నందుకై నీకు స్తోత్రాలు, నీ వాక్యం అయ్యున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మమ్మల్ని నిర్మించిన వాడు నీవే, మా తల్లి గర్భములో రూపు ఏర్పరిచిన వాడు నీవే. మేము పిండమునైండగా మీ కన్నులు మమ్మల్ని చూచాయి తండ్రి. నియమింపబడిన దినాల్లో ఒకటైనా కాకమునిపే మా దినాలన్నీ ఎరిగినటువంటి దేవుడవు, మా కాలములు ఎరిగిన దేవుడవు, మా జీవిత అడుగుజాడులు ఎరిగిన దేవుడవు, మా పరిస్థితులన్నిటిని ఎరిగిన దేవుడవు. నీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో నీ పాదములతో వస్తున్నాం. చేరువచ్చిన ప్రియుల కొరకే మీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నిన్ను కీర్తించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేయించున్నాం. దేవా, మా ప్రియమైన తండ్రి, నీ సమయంలో శశిధర్కి మీరు అనుగ్రహించిన మరొక సంవత్సర దయా కిరీటాన్ని బట్టి నీ సముఖములో చేరే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. మీ కృప మాకు తోడుగా ఉంచినందుకై స్తోత్రాలు. దేవా, తన జీవితంలో మీరు ఇచ్చిన ఆరోగ్యము, క్షేమము అన్నిటి కొరకే మీకు వందనాలు. తనకు సపోర్టుగా ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి మీకు స్తోత్రాలు. ఆ తల్లిదండ్రుల యొక్క సపోర్టుతో తండ్రి నీ కృపను బట్టి 10th క్లాస్ ముగించి, జూనియర్ ఇంటర్ ముగించి, సీనియర్ ఇంటర్లోకి అడిగిపెట్టాడు నాయన. ప్రస్తుతం టైప్ నేర్చుకుంటున్నాడు. వీటన్నిటిలో నీ కృప బిడ్డకు తోడుగా ఉంచి బలపరిచి నడిపించండి. తన ఆరోగ్యాన్ని కాపాడండి. నీ క్షేమము తన ఎడల విస్తరింపచేయండి. సోదరుడు బాలరాజు గారు, అలాగే మరి అంజలి వారికి ఇచ్చిన మిగిలిన బిడ్డలు, మరి రమణ కుమార్ కొరకు, ఉషా కొరకు ప్రార్థిస్తారు. వారి భవిష్యత్తును కూడా తీర్చిదిద్ది మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా యొక్క జీవితాల్లో మా పితరుల యొక్క జీవితాలను పరిశీలించుకోవడం ద్వారా, వారి చరిత్రలు మేము చదువుల ద్వారా మా చరిత్ర మేమేంటో ఎరుగుటకు మీరు ఇస్తున్న తరుణాలను బట్టి కూడా మీకు వందనాలు. మోషే యొక్క చరిత్ర ద్వారా మా యొక్క చరిత్ర ఏంటి అనేది ఒక్కసారి వెనక చూసుకోవడానికి మీరు ఇస్తున్న అవకాశాలను బట్టి స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ పాదముల సాగిలు పడుతున్నాం. చేరువచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. అనేకులు రాలేకపోయారు. మేరీ రాజేశ్వరి వారి కుటుంబం నిత్యము అంజలి ద్వారా ఎన్నో రకాలుగా మరి సహాయం పొందుతూ ఉంటారు. కానీ వారి గృహము నుండి రాలేకపోయారు తండ్రి. కొన్నిసార్లు మేము చేసిన మేలు మర్చిపోతూ ఉంటాం. నీ పాదములతో కోస్తున్నాం. నీ కృపను వేడుచున్నాం. మీ దయను కోరుచున్నాం. నీకే మహిమ, ఘనత. ఈనాడు మాకు తోటి సహోదరి, తోటి సహోదరుడు ఎలా ప్రేమ తగ్గిపోతుంది నాయన. గోలాయగూడలో అందరికీ ఆమెను గురించి తెలుసు. కానీ ఈ రోజున ఇక్కడికి వచ్చింది. నిన్న రాని వారు వచ్చారు, నిన్న వచ్చిన వారు కూడా వచ్చిన వారు కొద్దిమంది, ఒక 2-3 వచ్చారు నాయన. మీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తాను తండ్రి. ప్రజలకు జ్ఞానోదయం కలిగించేయండి.
వారి మనోనేత్రాలు వెలిగించండి. ఆత్మీయులు కాగలటూ సహాయం చేయండి. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించి మోసపోయే స్థితి నుండి వారిని విడిపించండి. మీరే మహిమ పొందమని నీ చేతులకు సమర్పిస్తూ విస్తారమైన నీ కృపా మీద కోరుకుంటూ మిగిలిన సమయం మేలుకరంగా చేయమని, భోజన సమయం ఆశీర్వాదకాలు ఉంచమని యేసు దివ్య నామములో స్తోత్రించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క సహాయము చేరువచ్చిన బిడ్డలందరికీ, వాక్యం విన్న వారికి, మరి విశేషముగా శశిధర్ నూతన సంవత్సరం అడుగుపెట్టిన శశిధర్ ఇప్పుడు రాబోయే సంవత్సరం అంతా కూడా తోడై కాపాడి భద్రపరిచి నిర్వహించునుగాక. ఆమేన్. వందనాలమ్మా. శశిధర్కి కేక్ తేవటం మర్చిపోయాను. బాబు భాస్కర్ డాక్టర్ వచ్చారు, ఆయన చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివాడా